మండపం రాగానే గిరి త్రిపురని పక్కపక్కన నిలబెట్టి దిష్టి తీస్తూ ఉంటారు. అత్తయ్య అమ్మని విడిపించేస్తారు కదా అని త్రిపుర అడుగుతూ ఉంటే, నా కొడుకు నీ మెడలో 3 ముళ్ళు వేసేని మీ అమ్మని విడిపించే బాధ్యత నాది కదా, ముందు పద పద లోపలికి వెళ్దాం అని రత్నమాల చెప్తూ ఉంటుంది. గిరి త్రిపుర ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ, తిప్పు నీ కన్నీళ్ళ లేకుంటే అవి ఆనంద బాష్పాలా అని ప్రశ్నిస్తూ ఉంటే, పెళ్లి చేసుకుంటుంటే అవి ఆనంద బాష్పాలే, కన్నీళ్ళు ఎందుకు ఉంటాయి, నువ్వు రారా మోటుగా అని రత్నమాల అంటూ ఉంటుంది. పిన్ని గాయత్రి ఎక్కడా అని త్రిపుర అడగడంతో, వెనకాల వస్తుందిలే త్రిపుర, నువ్వు పద ముందు లోపలికి పద అని వాళ్ళ పిన్ని త్రిపురని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక కార్ డిక్కీలో ఉన్న గాయత్రి కట్లను విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. త్రిపుర పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. త్రిపుర కాసేపు కళ్ళు మూసుకో, రేపు ఉదయానికంతా మీ అమ్మ ఇక్కడికి వచ్చేస్తుందిలే, బాధపడకు అని చెప్తూ ఉంటే, అవును త్రిపుర, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏం బాగుంటుంది, మేకప్ అంతా పోతుంది కాబట్టి సంతోషంగా ఉండు అని ఊర్వశి చెప్తూ ఉంటుంది. వదిన, ఈ పెళ్లి అవగానే నాకు ఇవ్వవలసిన డబ్బులు ఇస్తావు కదా అని రమాప్రభ అడగడంతో, ఇస్తాన్లేవే అని గుర్తుందిలే అని రత్నమాల చెప్తూ ఉంటుంది. అప్పుడే త్రిపుర వల్ల వదిన తాతయ్య దగ్గరికి వచ్చి, తాతయ్య, ఇప్పుడు మనం త్రిపుర జీవితాన్ని నాశనం చేస్తున్నాం, తాళి పడగానే దాని జీవితం నాశనం అయిపోతుంది అని బాధపడుతూ ఉంటుంది. కానీ చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అమ్మా అని తాతయ్య బాధపడుతూ ఉంటాడు. అసలు ఈ పెళ్లిని నేనే ఆపుతాను, వాళ్ళ అమ్మ కోసం 15 లక్షల డబ్బులు కట్టడం కోసమే త్రిపుర కూడా ఇష్టం లేకున్నా కూడా ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. త్రిపురకి ఈ పెళ్లి ఇష్టం లేదు, డబ్బుల కోసమే పెళ్లికి అంగీకరించిందని ఈ విషయం గాయత్రికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు గాయత్రి ఎక్కడికి వెళ్ళిపోయిందో కనపడటం లేదు, అసలు ఇక్కడికి మండపానికి కూడా రాలేదు, ఎక్కడ ఉందో ఏంటో, నేనే ఈ పెళ్లిని ఆపేస్తాను అని ప్రసాద్ ముందుకు వెళ్తూ ఉంటే, అప్పుడే రమాప్రభ అక్కడికి వచ్చి, రేయ్ ఏంట్రా నువ్వు పెళ్లిని ఆపేది, ఇప్పుడు కనుక నువ్వు పెళ్లిని ఆపావంటే ఆ గిరి ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా, మనందరినీ ప్రాణాలతో ఉండనివ్వడు. ఏంటండి మామయ్య మీరు చూస్తూ ఊరుకున్నారేంటి, చెప్పరేంటి అని రమాప్రభ అనడంతో, రే ఇప్పుడు మనం ఎన్ని చేసినా కూడా త్రిపుర ఎవరి మాట వినదు, వాళ్ళ అమ్మ కోసం ఈ పెళ్లిని చేసుకునే తీరుతుంది, కాబట్టి మనం ఊరుకోవడం తప్పిస్తే ఇంకేమీ చేయలేము అని తాతయ్య చెప్తూ ఉంటాడు. పంతులు గారు ఏంటి అలా చూస్తున్నారు, మంత్రాలు చదివింది చాలే కానీ తాళి కట్టించండి అని రత్నమాల అరుస్తూ ఉండడంతో, బాబు కట్టు నాయనా అని పూజారి గారు చెప్తూ ఉంటారు. ఇక గిరి తాలిబొట్టిని చేతిలోకి తీసుకొని త్రిపుర మెడలో కట్టబోతూ ఉంటే, తాతయ్య ఏదో ఒకటి చేసి ఆపండి తాతయ్య అని ప్రసాద్ చాలా ఏడుస్తూ బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఈ పెళ్లిని ఆపాలంటే మన వల్ల ఎవరి వల్ల కాదు, ఆ బాలా త్రిపుర సుందరి దేవి వల్ల మాత్రమే అవుతుంది అని తాతయ్య చెప్తూ ఉంటాడు. ఇక గిరి చాలా సంతోషంగా త్రిపుర మెడలో తాళి కట్టబోతూ ఉంటే, ఏయ్ దొంగ అంటూ బాల ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. ఏయ్ బ్యాడ్ బాయ్, నువ్వు ఎందుకు సుందరిని ఏడిపిస్తున్నావు అని బాల గట్టిగా అరుస్తూ ఉంటే, రేయ్ వాడి మాటల్ని నువ్వు పట్టించుకొని తాళి కడుతున్న వాడివి ఆగిపోవడం ఏంట్రా, నువ్వు వాడి మాటల్ని పట్టించుకోకు, తాళి కట్టు అని రత్నమాల చెప్తూ ఉంటుంది. దాంతో గిరి మళ్ళీ తాళి కట్టబోతూ ఉంటే, ఏయ్ బ్యాడ్ బాయ్ ఆగుతావా లేదా అని బాల అరుస్తూ ఉంటాడు. ఈసారి బాలా వైపు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. బాలా వెనుక పోలీసులు వచ్చి ఉంటారు. రండి ఇన్స్పెక్టర్ గారు అంటూ బాలా పోలీసుల్ని లోపలికి తీసుకువస్తారు. ఇన్స్పెక్టర్ గారు, ఆ రోజు బ్యాంకులో దొంగతనం చేసింది అతనే, అతన్ని ముందు అరెస్ట్ చేయండి అని బాలా అమాయకంగా చెప్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ గారు ఏంటి అలా చూస్తున్నారు, వెళ్ళి అరెస్ట్ చేయండి అని బాలా చెప్పడంతో, ఏయ్ ఏంటయ్యా మీ గోల, ఈడ పెళ్లి జరుగుతుంది కదా, పెళ్లి జరగనివ్వండి, ఏంటి అరెస్ట్ గిరెస్ట్ అని మాట్లాడుతున్నారని రత్నమాల అరుస్తూ ఉంటుంది. ఆగకండి ఎస్ఐ గారు, ఈ దొంగ నా కొడుకుని అరెస్ట్ చేయండి అని ప్రసాద్ కూడా అరుస్తూ ఉంటాడు. ఏయ్ ఎస్ఐ అక్కడే ఆగు అని గిరి, చూడు ఎస్ఐ అని, నువ్వేం చేసినా కూడా నీ ఉద్యోగం పోతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని అక్కడే ఆగిపో అని రత్నమాల వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు ఎంత బెదిరించినా నేను బెదిరే రకం కాదు, మర్యాదగా తాళి పక్కన పెట్టి రా అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే, నిన్ను ఆగమని చెప్తున్నా కదా అని గిరి అరుస్తూ ఉంటాడు. ఎస్ఐ, మా అబ్బిగాడే బ్యాంక్లో దొంగతనం చేశాడనడానికి ఆధారం ఏంటి అని రత్నమాల నిలదీస్తూ ఉంటుంది. నేను చూశా అని బాల అరుస్తూ ఉంటే, ఈ మతిలోనోడు చెప్పే సాక్ష్యం చెల్లుతుందేంటి, వీడు చెప్పడము మీరు రావటము అని రత్నమాల నిలదీస్తూ ఉంటుంది. బయలుదేరు ఎస్ఐ అని రత్నమాల గిరి అరుస్తూ ఉంటారు. ఎస్ఐ గారు వాడిని అరెస్ట్ చేయండి అని ప్రసాద్ చెప్తూ ఉంటే, రేపు ఇతను చిన్న పిల్లోడి మనస్తత్వం అని నిరూపిస్తే మన ఉద్యోగాలు పోతాయండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. ఏయ్ వాళ్ళని అలాగేయండి అని అరుస్తూ ఉంటే కొంతమంది బాలాని లాగేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పంతులు, నువ్వు ఆపేసిన మంత్రాలని మొదలుపెట్టి తాళి కట్టించవయ్యా అని రత్నమాల చెప్తూ ఉంటుంది.
ఇంకా చూస్తావేంటి తిప్పు, కూర్చో కూర్చో అని గిరి బలవంతంగా త్రిపురని పీటలపై కూర్చోబెట్టి సుందరి కూర్చో సుందరికి అని బాల అరుస్తూ ఉంటాడు. దాంతో త్రిపుర మెల్లో తాళి కట్టబోతూ ఉంటే ఈసారి గాయత్రి కట్లని విడిపించుకొని పరిగెత్తుకుంటూ మండపం దగ్గరికి వచ్చి గిరి చేతిలో ఉన్న తాళిని విసిరికొడుతుంది. ఏయ్, ఏం చేస్తున్నావే అని రత్నమాల అరుస్తూ ఉంటుంది. ఈ పెళ్ళి జరగనివ్వను అని గాయత్రి చెప్తూ ఉంటుంది. అమ్మ గాయత్రి, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని రమాప్రభ అంటే, పిన్ని నువ్వు కాస్త నోరు మూసుకుంటావా, నేనైతే ఈ పెళ్ళిని జరగనివ్వను అని గాయత్రి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో ప్రసాద్ తాతయ్య చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏయ్ ఇన్స్పెక్టర్గా, ఇది పెళ్ళిని ఆపుతుంది, ముందు దీన్ని పట్టుకు వెళ్ళండి అని రమాప్రభ చెప్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు, బాలా గారు సాక్ష్యం మీరు చెల్లదని చెప్తున్నారు కదా, బ్యాంకులో దొంగతనం చేసింది వీడే, ఆ నగల్ని సేటుకు అమ్మబోయింది కూడా వీళ్ళే, నేను సాక్ష్యం చెప్తున్నాను, ఆ నిజం నాకు తెలిసిపోయిందని నన్ను కారు డిక్కీలో పడేశారు, కావాలంటే మీరు ఆ సేటు దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అని గాయత్రి నిల్చాలని చెప్తూ ఉండడంతో గాయత్రి, ఏం చేస్తున్నావు అని త్రిపుర అరుస్తూ ఉంటుంది. అక్క నీకేం తెలీదు, ఈ పెళ్ళి జరగకూడదక్క అని గాయత్రి అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇదిగో ఎస్ఐ, కాసేపు ఆగు, పెళ్ళైపోయిన తర్వాత నేనే వచ్చి సరెండర్ అవుతాను అని గిరి అంటుంటే, కాదు ఎస్ఐ, ఇప్పుడే అరెస్ట్ చేయండి, పెళ్ళి జరగకూడదు అని ప్రసాద్ కూడా అరుస్తూ ఉంటాడు. అన్నయ్య నువ్వు కాస్త ఊరుకుంటావా, మాట్లాడకుండా ఉంటావా, ఇదిగో బావా, ఇదిగో తాళి తీసుకొని నా మెడలో కట్టు అని త్రిపురనే తాళి తీసి గిరి చేతికి ఇస్తూ ఉంటుంది. అక్క వద్దక్క అని గాయత్రి అరుస్తూ ఉంటే, గాయత్రి నువ్వు ఏమీ అరవకు, నీకేమీ తెలీదు బావా, ఈ పెళ్ళి జరిగే తీరాలి, ఈ పెళ్ళి ఆగకూడదు బావా, కట్టు బావా అని త్రిపుర మళ్ళీ గిరి చేత తాళి కట్టించుకుంటూ ఉంటుంది. వెంటనే గాయత్రి మళ్ళీ తాళిని తీసి నేలకేసి విసిరి కొడుతుంది. ఇక్కడ కింద నించున్న బాలా ఏమో బ్యాడ్ బాయ్ అని అరుస్తూ ఉంటాడు. దాంతో మండపం మీద ఉన్న గిరి చాలా కోపంగా బాలాని కొట్టడానికి పరుగులు పెడుతూ కిందకి వస్తూ ఉంటే ప్రసాద్ అడ్డుపడుతూ ఉంటాడు. ఇక పోలీసులు గిరిని పక్కకు లాగేస్తారు. ఏయ్ ఆగరా ఆగరా, మోటుగా ముందు తాళి కట్టు అని మళ్ళీ రత్నమాల తాళిని గిరి చేతికి ఇస్తూ ఉంటుంది. ఈసారి మళ్ళీ గిరి కట్టబోతూ ఉంటే, ఆగక, తాళి కట్టడానికి వీల్లేదు, నువ్వు ఎందుకు ఈ పెళ్ళి ఒప్పుకున్నావో నాకు తెలుసు, గల్ఫ్లో ఉన్న అమ్మని ఇక్కడికి రప్పించడానికే కదా నువ్వు వీడితో పెళ్ళికి ఒప్పుకున్నావు, మనమందరము కష్టపడి ఏదో ఒక విధంగా అమ్మని ఇక్కడికి రప్పిస్తాము, అంతేకాని వీడిని నువ్వు పెళ్లి చేసుకోకూడదక్కా అని గాయత్రి చెప్తూ ఉంటుంది. రే మోటుగా, నువ్వు తాళి కట్టేరా అని రత్నమాల చెప్తూ ఉంటుంది. గిరి బలవంతంగా తాళి కడుతూ ఉంటే బాల గాయత్రి కట్టకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తూ అడ్డుకుంటూ ఉంటారు. గాయత్రిని బాలాని తోసేసి గిరి మళ్ళీ తాళి కట్టబోతూ ఉంటే ఈసారి తాతయ్య వచ్చి రత్నమాల చెంప పగలగొడతాడు. దాంతో గిరి చాలా కోపంగా తాళి కట్టకుండా తాతయ్య వైపు చూస్తూ ఉంటాడు. ఈ దెబ్బ 25 సంవత్సరాల క్రితం డబ్బు మీద ఆశతో ఒక విధవతో పారిపోయినప్పుడే కొట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు, ఎస్ఐ గారు వీడిని తీసుకువెళ్ళిపోండి, అరెస్ట్ చేయండి అని తాతయ్య చెప్పడంతో ఇక పోలీసులు గిరిని పట్టుకు వెళ్ళిపోతారు. ఒసేయ్ గాయత్రి, పీటల మీద పెళ్ళిని ఆపేశావు కదే, మీ సంగతి చూస్తానే, మీ అంతు చూస్తానే అని రత్నమాల వెళ్ళిపోతుంది. ఇక త్రిపుర గాయత్రి ఒకరిని ఒకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. అక్క నువ్వన్నీ నాతో షేర్ చేసుకుంటావు కదా, అమ్మ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదక్క అని నిలదీస్తూ ఉంటే, నువ్వు బాధపడతావని చెప్పలేదని త్రిపుర చెప్తూ ఉంటుంది. ఏదో ఒక విధంగా కష్టపడి అమ్మని ఇక్కడికి రప్పిద్దాంలే అక్క అని గాయత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ బాలాగారు, సమయానికి పోలీసులను తీసుకువచ్చినందుకు అని గాయత్రి బాలాకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. అన్నయ్య నువ్వు బాలాని వెళ్ళి దింపేసిరా, డ్రాప్ చేసిరా అని చెప్పడంతో, లేదు నాకు రూట్ తెలుసు, బాయ్ బాయ్ అంటూ బాలా వెళ్ళిపోతాడు. తర్వాత అనంత్ గాయత్రి మోసం చేసిందని తాగుతూ ఉంటే అప్పుడే ఊర్వశి అక్కడికి వచ్చి, అయ్యో అనంత్ గారు మీరేంటి ఇలా అని బాధపడుతూ నటిస్తూ ఓదారుస్తూ ఉంటుంది. ప్లీజ్ మీరేమీ నాపై జాలి చూపించిన అవసరం లేదు, తనకి ఎలా మోసం చేయటం కొత్తేమీ కాదేమో, మోసపోవటం మాత్రం నాకు మొదటిసారి, కొత్త కూడా, తనని మనసులో నుంచి తీసేశాను, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనంత్ అరుస్తూ దండం పెడుతూ ఉంటాడు. అనంత్ దానిపై చాలా కోపంగా ఉన్నాడు. నేను నా వైపు తిప్పుకుంటాను కదా అని ఊర్వశి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది.